హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. ఈరోజు మన కీర్తన ధ్యానం 22వ అధ్యాయం. 22వ అధ్యాయము మొదటి నుంచి 10 వచనాలు చదువుకుంటాం. జాయ్ కీర్తన గ్రంథం 22వ అధ్యాయం మొదటి నుంచి 10 వచనాలు చదవరా. నేను చదువుతా వినండి. అయితే హలో, నేనే చదువుతా వినండి. రైట్. ప్రధాన గాయకునికి అయ్యలేత్ షహారు అను రాగం మీద పాడదగినది దావీదు కీర్తన. నా దేవా నా దేవా, నీవు నన్నేల విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేళ దూరముగా ఉన్నావు. నా దేవా, పగలు నేను మొరపెట్టుచున్నాను, రాత్రి వేళ నేను మౌనంగా ఉండటం లేదు. అయినను నీవు నాకు ఉత్తరమియ్యకున్నావు. నీవు ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆశీర్వదమై ఉన్నావు. మా పితరుని యందు నమ్మిక ఉంచిరి, వారిని యందు నమ్మిక ఉంచగా నీ వారిని రక్షించితివి. వారు నీకు మొరపెట్టి విడుదల నందిరి. నేందుకు నమ్మిక ఉంచి సిగ్గుపడకపోయిరి. నేను నరుడను కాను, పొరుగును, నరుల చేత నిందించబడిన వాడును, ప్రజల చేత తృణీకరించబడిన వారును. నన్ను చూసు వారందరూ పెదవులు విరిచి తల ఆడించుచు నన్ను అపహాసించున్నారు. యెహోవా మీద నీ భారం మోపుము, ఆయన వాడిని విడిపించునేమో. వాడు ఆయనకి ఇష్టడు కదా, ఆయన వాడిని తప్పించునేమో అందరూ. గర్భమును నన్ను తీసినవాడు నీవే కదా. నేను నా తల్లి యొద్ద స్తన్యపానము చేయుచుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించుతివి. గర్భవాసినైనది మొదలుకొని నాకు ఆధారం నీవే. నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే. హల్లెలూయా. ఈ అధ్యాయంలో మనం గమనిస్తే దావీదు గారు ఈ అధ్యాయాన్ని ఎలా మొదలు పెడుతున్నాడంటే, దేవుడు నన్ను విడిచిపెట్టాడేమో అన్నట్లుగా, నా దేవా నా దేవా, నీవేళ నన్ను విడనాడితివి అంటున్నాడు. ఇది మనం ఆత్మీయంగా ఆలోచిస్తే, నన్ను రక్షింపక నా ఆర్తతోని విననేరక నీవేళ దూరముగా ఉన్నావు. యేసయ్యను గురించిన ప్రవచనం ఇది. నా దేవా నా దేవా, నన్నేల విడనాడితివి. యేసయ్యను తండ్రి అయిన దేవుడు విడిచిపెట్టాడు. ఎప్పుడంటే మానవాళి పాపమంతా ఆయన భుజస్కంధాల మీద మోపబడినప్పుడు దేవుడు ఒక క్షణం విడిచిపెట్టాడు యేసయ్యను. ఆ ఎడబాటును తట్టుకోలేక ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేశాడు. ఆ మాటకు నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి అని. ఆ మాటను ఇక్కడ ప్రవచనంగా దావీదు గారు యేసుప్రభు పుట్టక ముందే ప్రవచిస్తున్నాడు. అంటే యేసయ్య పుట్టిన తర్వాత తండ్రి ఆయన విడిచిపెడతాడనే విషయాన్ని దావీదు ఆత్మలో ఎరిగిన వాడై ఆ విషయాన్ని బయలుపరిచి మాట్లాడాడు. తర్వాత నా దేవా, పగలు నేను మొరపెట్టుచున్నాను, రాత్రి వేళ నేను మౌనంగా ఉండలేదు. ఆయనను నీవు ఒక ఉత్తరమియ్యకున్నావు. నేను పగలు మొరపెడుతున్నాను, రాత్రి కూడా మొరపెడుతున్నాను, ఆయన నాకు ఉత్తరమియ్యకున్నావు అంటాడు. అంటే ఇది యేసయ్య గురించిన ప్రవచనం కాదు. ఇది ఒక విశ్వాసికి ఉండవలసినటువంటి ప్రార్థనా జీవితం. మొరపెట్టాలి, పగలు మొరపెట్టాలి, రాత్రి మొరపెట్టాలి, సమయం అనక అసమయం అనక బైబిల్ చదవాలి, సమయం అనక అసమయం అనక ప్రార్థన చేయాలి. ఈ బైబిల్ చదవటం, ప్రార్థన చేయటం క్రైస్తవునికి తప్పనిసరిగా ఉండవలసినటువంటి ఒక ఆత్మీయ అనుభవం. కనుక మనం పగలు మొరపెట్టి రాత్రి మొరపెట్టి ఆయన సన్నిధిలో ప్రార్థించే వారిగా ఉంటే ఉత్తరమే లేదని ఆయన అంటున్నాడు. కానీ నిశ్చయముగా మన దేవుడు ఉత్తరమిచ్చే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. తర్వాత 3వ వచనంలోకి వస్తే, నీవు ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆసీనుడై ఉన్నావు. మన దేవుడు ఎవరంటే మన స్తుతుల మీద ఆసీనుడవుతాడు. మన స్తుతుల సింహాసనంపై కూర్చుంటాడు ఆయన. అంటే మన స్తుతులే ఆయనకు ఒక సింహాసనం. ఎందుకు మనం వేకువజామున లేవాలి? ఎందుకు నిద్రను భంగపరుచుకోవాలి? ఏమండి, 7 గంటల దాకా 8 గంటల దాకా పడుకుంటే ఆరోగ్యంగా ఉంటాం కదా, అప్పుడు లేచి ఏదో చిన్న ప్రార్థన చేసుకోవచ్చు కదా, అప్పుడు లేచి బైబిల్ చదువుకోవచ్చు కదా అని కొంతమందికి అనిపిస్తుంది. కానీ వాక్యం ఏముంటుందంటే, మా స్తుతుల పైన నీవు ఆశీనుడవుతావు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా గట్టిగా చెప్పండి. హల్లెలూయా. మా
స్తుతుల మీద నువ్వు ఆసీనుడు అవుతావు. మన దేవుడు ఎవరంటే మన స్తుతులపై ఆసీనుడు అవుతాడు, స్తుతుల సింహాసనం మీద ఆసీనుడు అవుతాడు. కనుక ఆయనకు ఒక ఆసనం, ఒక సింహాసనం మనం వేయాలి. ఎలా వేస్తాము ఏమండి? ఒక చెక్కదో, ఒక కొయ్యదో, ఒక బంగారందో, ఒక ఇనపదో, ఒక రాద్దో ఒక సింహాసనం తయారు చేసి వేస్తే ఆయన అందులో కూర్చుంటాడా? లేదండి. ఆకాశము ఆయనకు సింహాసనము, భూమి ఆయన పాదపీఠము. కనుక మనం కట్టే ఈ చిన్న చిన్న సింహాసనాలు ఆయనకు చాలు. అందుకని ఆయన నివసించడానికి, ఆయన కూర్చోడానికి మన స్తుతుల సింహాసనం ఆయనకు సమర్పించుదము గాక. ఆమేన్. కనుక మన స్తుతుల సింహాసనం ఆయనకు సమర్పిస్తే ఆ సింహాసనం మీద ఆయన కూర్చుంటాడు. తర్వాత వచ్చి 4వ వాక్యంలో, మా పితరులు నీ యందు నమ్మిక ఉంచిరి, వారు నీ యందు నమ్మిక ఉంచగా నీవు వారిని రక్షించితివి. మా పితరులు, దావీదు అంటాడు పితరుల గురించి, మా పితరులు నీ యందు నమ్మిక ఉంచారంటున్నాడు. అంటే మనం కూడా దేవుని యందు నమ్మిక ఉంచాలి. మా పితరులు నీ యందు నమ్మిక ఉంచారు, నమ్మిక ఉంచగా నీ వారిని రక్షించావు. నిజమే, మన దేవుడు ఎవరు అంటే ఎవరైతే ఆయన యందు నమ్మిక ఉంచుతారో వారిని రక్షిస్తాడు, కాపాడుతాడు. 5వ వాక్యంలోకి వస్తే, వారు నీకు మొరపెట్టి విడుదల నొందిరి, నీ యందు నమ్మిక ఉంచి సిగ్గుపడకపోయిరి. హల్లెలూయా చెప్తామా? గట్టిగా చెప్తామా? వారు నీ యందు నమ్మిక ఉంచి సిగ్గుపడకపోయిరి. అంటే నమ్మిక ఉంచితే ఏం జరుగుతుందంటే ఆయన రక్షిస్తాడు. మా పితరులు నీ యందు నమ్మిక ఉంచారు, వారు రక్షణ పొందారంటున్నాడు. తర్వాత నీ యందు నమ్మిక ఉంచి సిగ్గుపడకపోయిరి. అంటే యేసయ్య మీద మనకు నమ్మకం ఉందనుకో, యేసయ్యకి ప్రార్థన చేస్తాం. మనకు నమ్మకం లేదనుకో ప్రార్థన చేయలేం. ఏం ప్రార్థన చేసినా అంతే జరుగుతుంది, ప్రార్థన చేసినా ఒకటే, చేయకపోయినా ఒకటే అనేటటువంటి విధానంలో ఉండిపోతాం. అలా కాకుండా మనకి ఎప్పుడైతే ఆయన మీద ఒక నమ్మకం ఉంటుందో మనం ప్రార్థన చేస్తాము. మనం ప్రార్థన చేస్తే ఆయన మనల్ని నమ్మినటువంటి వారిని ఆయన ఎన్నడూ చేయబడివాడు. తన యందు నమ్మిక ఉంచి వారి యొద్దకు వారు త్రోసివేయడని వాక్యం అంటుంది. కనుక మనకు ఆయన మీద ఒక నమ్మకం ఉండాలి. నమ్మకం కలిగి మనం ఆయనకు ప్రార్థన చేయాలి. ఆయన ద్వారా ప్రతిఫలం పొందుకోవాలి. ఆయనకు సాక్షులుగా బ్రతుకుదుము గాక. 6వ వాక్యంలోకి వస్తే, నేను నరుడును కాను, నేను పురుగును, నరుల చేత నిందించబడిన వాడును, ప్రజల చేత తృణీకరించబడిన వాడును. నన్ను చూసువారందరూ ప్రదవులు విడిచి తల ఆడించుచు నన్ను అపహసించుచున్నారు. ఇది మరలా యేసయ్యను గురించిన ప్రవచనం. దావీదు గారు ఏమండి సంఘాన్ని గురించి, యేసయ్యను గురించి ప్రవచిస్తూనే ఉంటాడు. ఆయన ఒక గొప్ప ప్రవక్త దావీదు గారు. అందుకని ఇక్కడికి వచ్చేసరికి ఏమంటున్నాడు? నేను నరుడను కాను, పురుగును, నరుల చేత నిందించబడిన వాడు, ప్రజల చేత తృణీకరించబడిన వాడు. దావీదు నిందించబడ్డాడు, దావీదు తృణీకరించబడ్డాడు. యేసయ్య నిందించబడ్డాడు, యేసయ్య తృణీకరించబడ్డాడు. 7వ వాక్యంలో అంటాడు, నన్ను చూసువారందరూ పెదవులు విరిచి తల ఆడించుచు నన్ను అపహాసించుచున్నారు. నిజమే కదా? యేసయ్యను చూసి ఆయన ముఖం మీద కొట్టారు, పిడిగుద్దులు గుద్దారు, ఉమ్మి వేశారు, ఎన్నో చేశారు యేసయ్యను. నిజంగా ఒక క్రైస్తవ జీవితం చేస్తుంటే మనల్ని కూడా ఎంతోమంది అవమానపరుస్తారు, ఎంతోమంది దూషిస్తారు, ఎంతోమంది తొలనాడుతారు. అయినా మనం యేసయ్య మన కోసం శ్రమపడ్డాడు కనుక మనం పొరపాటును కూడా అధైర్యపడకుండా, నిరీక్షణ కోల్పోకుండా, నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా, దూషించబడ్డా మనం క్రీస్తు కోసము నమ్మకమైన సాక్షులుగా బ్రతుకుదుము గాక. ఆమేన్. తర్వాత 8వ వాక్యంలోకి వస్తే, యెహోవా మీద నీ భారం మోపుము, ఆయన వాడిని విడిపించునేమో, వాడు ఆయనకి ఇష్టడు కదా, ఆయన వాడిని తప్పించునేమో. ఆంధ్ర కోడి ఎక్కడరా? ఆపేరా కోడిని. మీద నీ భారం మోపుము, వాడు ఆయనకి ఇష్టడు కదా, ఆయన వాడిని తప్పించునేమో. అంటే మన భారం దేవుని మీద వేయాలి. నేను అప్పుడప్పుడు చెప్తానేమన్నా, ఒక ముసలామ 3 బ్యాగులు పోసుకొని వెళ్తూ ఉంది. ఏమండి శంఖకరుడు తగిలించి నెత్తి మీద ఒకటి పెట్టింది, వెళ్తూ ఉంది. ఎవరు నాలాంటి వాడు వచ్చి, ఏమ్మా
అన్ని ముసల్దాను నువ్వు అన్ని బరువులట్ట మోస్తావు, నాకు ఒక బ్యాగ్ ఇవ్వలే, ఎక్కడికి వెళ్ళాలో తీసుకొచ్చి ఇస్తాను అని అంటే ఆమె నమ్మకుండా వద్దు నాయను, నేను ఎవరికి నమ్మను, ఎవరికి నా బ్యాగులు ఇవ్వను, నేనే మోసుకుంటానని మోసుకొని బస్ స్టాండ్లోకి వెళ్ళింది. బస్సు ఎక్కిందట. బస్సు ఎక్కిన తర్వాత కూడా నెత్తి మీద బ్యాగ్ తీయట్లేదు, సంకలో బ్యాగ్ తీయట్లేదు. పక్క సీట్లో వాళ్ళకి ఇబ్బంది అయిపోతుంది. వాళ్ళు అంటున్నారు ముసల్దానా బ్యాగ్ కింద పెట్టవే అని. ఆమె అంటుంది అమ్మో నా భారం నేనేం వస్తా, నా భారం ఎవరికి వినయ్యా అంటారు. కనుక మనిషి కూడా పాప భారాన్ని దేవుని మీద వేస్తే ఆ భారాన్ని సహించిన వాడు, భారాన్ని భరించిన వాడు, భారాన్ని తీసివేయగలిగిన వాడు ఆ పాపం అనే భారాన్ని యేసుక్రీస్తు మీద వేయాలి మానవుడు. కానీ వేయకుండా ఇంకా పాపంలోనే జీవిస్తూ ఇంకా జీవితాన్ని శాపంగా మార్చుకుంటూ ఉన్నాడు. కనుక ఈ ఉదయకాలం మరొకసారి దేవుడు సెలవిస్తున్నాడు, నీ భారం ఏదైనా సరే, అది పాపమనే భారం కావచ్చు, అది అప్పులనే భారం కావచ్చు, అది రోగమనే భారం కావచ్చు, ఏదైనా సరే నీకున్న భారాన్ని నా దేవుని మీద మోపుదువుగాక. నీవు ఆయనకి ఇష్టనిగా బ్రతుకుదువుగాక. నీవెప్పుడు ఆయనకి ఇష్టనిగా బ్రతుకుతావో, నీ భారాన్ని ఆయన మీద వేస్తావో, నీ భారాలన్నీ తీసివేసి నీ జీవితాన్ని సునాయాసంగా, తేలికగా, క్షేమంగా ఉండేట్లుగా, నువ్వు సంతోషంగా ఉండేట్లుగా నా ప్రభు చేయగలిగిన వారై ఉన్నారు. తర్వాత 9వ వాక్యంలోకి వస్తే, గర్భము నుండి నన్ను తీసిన వాడవు నీవే కదా, నేను నా తల్లి యొద్ద స్తన్యపానము చేయుచుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించుతివి. నిజమే, మనం తల్లి గర్భంలో రూపించబడక మునిపే మనల్ని ఎరిగిన దేవుడు మనల్ని ఏం చేశాడంటే, మనకు ఒక నమ్మకం పుట్టించడానికి మనం తల్లి దగ్గర పాలు తాగుతున్నప్పుడే మనకు ఆయన కృపనిచ్చాడు. ఏమండి, దావీదు చెబుతాడు, తల్లి గర్భం నన్ను తీసిన వాడు నీవే కదా, నేను నా తల్లి యొద్ద స్తన్యపానము చేయుచుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించుదివి. అంటే గర్భంలోంచి మనం బయలుపడక మునిపే గర్భంలో మనం సృష్టించిన దేవుడు తల్లి గర్భంలో, ఆ తర్వాత పిండంగా బయటికి రాగానే మనల్ని ఎరిగిన దేవుడు మన మీద ఆయన మీద మనకు నమ్మకం పుట్టించాడట అంటాడు దావీదు గారు. నిజమే, దేవుని మీద మనకు నమ్మకం చిన్నప్పటి నుంచే రావాలి, చిన్నప్పటి నుంచే దేవునిపై ఆధారపడాలి. చివరికి వస్తే గర్భవాసినది మొదలుకొని నాకు ఆధారం నీవే, నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే. హల్లెలూయా. అంటే నేను పుట్టిన దగ్గర నుంచి నాకు ఆధారము, నాకు దిక్కు, నాకు ఆశ్రయము, నాకు కోట, నా కొండ, నా బండ సమస్తం నీవేనయ్యా. కనుక నాకు శ్రమ వచ్చినా, నాకు కష్టం వచ్చినా నేను ఎక్కడికి వెళ్ళలేను, ఎవరు నాకు సహాయం చేసేవాళ్ళు లేరు. కానీ నీవే నాకు దిక్కు, నీవే నాకు ఆశ్రయము, నీవే నాకు ఆధారము. కనుక నేను నీకు మొరపెడతాను, నువ్వు నన్ను విడిపిస్తావు. అప్పుడు నేను నిన్ను సంతోషంగా స్తుతిస్తూ ఉంటాను. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ అధ్యాయంలో మనకేం బయలుపరచబడ్డాయంటే, మనము దేవుని నమ్మిక ఉంచాలి, అప్పుడు మనం రక్షించబడతాం, అప్పుడు మనం సిగ్గుపరచబడం. ఆ తర్వాత దేవునికి మొరపెట్టాలి, మొరపెడితే ఆయన మనల్ని విడిపిస్తాడు. కనుక విడిపించబడితే సాక్షులుగా ఉంటాం. నమ్మిక ఉంచాలి, నమ్మిక ద్వారా రక్షణ కలుగుతుంది. నమ్మిక ఉంచాలి, నమ్మిక ఉంచితే ఏమండి మనం సిగ్గుపరచబడకుండా, అవమానపరచబడకుండా, తలదించుకునే పరిస్థితులు రాకుండా తల ఎత్తుకునేట్టు చేస్తాడు. తర్వాత మనం మొరపెడుతూ ఉంటే ప్రార్థన చేస్తూ ఉండాలి. రాత్రి ప్రార్థన, పగలు ప్రార్థన, సమయం ఉన్న కొలది ప్రార్థన చేయాలి, సమయం ఉన్న కొలది వాక్యం ధ్యానించాలి. అప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే విడిపిస్తాడు. శత్రు చేతుల్లో విడిపిస్తాడు, రోగాల్లోంచి విడిపిస్తాడు, అప్పులోంచి విడిపిస్తాడు, కన్నిటి సమస్యలోంచి విడిపిస్తాడు. ఎప్పుడైతే మనం ఆయన ద్వారా విడుదల పొందుతామో అప్పుడు మనం మరలా ఆయన సన్నిధిలో సాక్షులుగా ఉండగలుగుతాము. హల్లెలూయా. ఈ మాటలన్నిటినీ ప్రభు మన వినికిడిలో ఫలభరితముగా మార్చునుగాక. అందరూ తల వంచండి, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం.